హాయ్ అండి, వెల్కమ్ టు హెల్దీ హోమ్ ఫుడ్స్. ఈరోజు మనం రెస్టారెంట్ స్టైల్ వెజ్ బిర్యానీ ఎలా తయారు చేసుకోవాలో చూసుకుందామండి. ముందుగా మనం బియ్యం కడిగి నానబెట్టుకోవాలి. నేనైతే ఇక్కడ 2 గ్లాసులు బియ్యాన్ని తీసుకున్నానండి. ఇలా కడిగిన బియ్యాన్ని మూతపెట్టి పక్కన ఉంచుకోవాలి. ఇప్పుడు మనం ముందుగానే బఠానీలు నానబెట్టుకోవాలండి. నైట్ ఫ్రెష్ బఠానీ దొరికితే అప్పటికప్పుడు చేసుకోవచ్చు. ఇట్లా నానబెట్టుకున్న బఠానీలు బీన్స్ వేసి నీళ్లు పోసి కొంతసేపు ఉడికించుకోవాలండి. ఒక 10 మినిట్స్ ఉడికితే సరిపోతుంది. ఈ బఠానీ బీన్స్ అనేవి డైరెక్ట్గా మనం బిర్యానీ చేసేటప్పుడు ఆయిల్లో ఉడికిస్తే ఉడకవండి. అందుకని నేను ముందుగానే ఉడికించుకుంటున్నాను. అడుగు మందంగా ఉండే గిన్నెని తీసుకుందామండి. అందులోకి 4 స్పూన్ల నూనె, 2 స్పూన్ల నెయ్యి వేసి కాగనివ్వాలి. మీరు కావాలంటే మొత్తం నెయ్యి అయినా లేదంటే మొత్తం నూనె అయినా తీసుకోవచ్చు. ఇప్పుడు ఇందులోకి 1 స్పూన్ జీలకర్ర, చెక్క, మొగ్గ, అనాస పువ్వు, 2 బిర్యానీ ఆకులు వేసి వేయించుకోవాలి. ఇలా వేసిన స్పైసెస్ అన్నీ వేగిన తర్వాత అందులోకి ముందుగా కట్ చేసి పెట్టుకున్న 2 ఉల్లిపాయ ముక్కలను, అలాగే 2 సన్నగా చీల్చిన పచ్చిమిరపకాయ ముక్కలను వేసి వేయించుకోవాలండి. ఉల్లిపాయ అనేది బాగా మగ్గిన తర్వాత ఇందులోకి 2 స్పూన్ల అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలి. ఇప్పుడు ఇందులోకి 3 స్పూన్ల ధనియాల పొడి వేసి వేయించుకోవాలండి. ఇప్పుడు ఇందులోకి ముందుగా కట్ చేసి పెట్టుకున్న టమాటా ముక్కలు వేసుకోవాలండి. నేను 4 టమాటాలు తీసుకున్నాను, ఎర్రగా మగ్గినవి. ఇవి బాగా వేగనివ్వాలండి. టమాటా మగ్గేటప్పుడు కొంచెం ఉప్పు వేసి బాగా కలుపుకోవాలి. ఇప్పుడు ఇందులోకి ముందుగా కట్ చేసి పెట్టుకున్న 4 బంగాళాదుంపల ముక్కలు, 2 క్యారెట్ ముక్కలు వేయాలండి. అలాగే
ముందుగా మనం ఉడకబెట్టుకున్న బఠానీలు అలాగే బీన్స్ అన్నీ వేసి కూరగాయలన్నీ వేసి బాగా మక్కనివ్వాలి. మధ్య మధ్యలో మూత పెట్టుకుంటూ బంగాళాదుంప అనేది మెత్తగా అయ్యేంత వరకు వేగనివ్వాలి. ఇలా ముక్కలన్నీ వేగిన తర్వాత మనం ఇందులోకి చిటికెడు పసుపు, 1 స్పూన్ కారం వేసి బాగా కలుపుకోవాలండి. ఇప్పుడు ఇందులోకి మనం ముందుగా సన్నగా తరిగి పెట్టుకున్న కొత్తిమీర అలాగే పుదీనా ఆకులను వేసి బాగా కలుపుకొని మూత పెట్టి 2 నిమిషాలు మగ్గించుకోవాలండి. ఇప్పుడు ఇందులోకి నీళ్లు తీసుకోవాలండి. మనం 1 గ్లాసు బియ్యానికి 1.25 గ్లాసు నీళ్ళైతే ఖచ్చితంగా సరిపోతుంది. దాన్ని బట్టి మీరు వాటర్ తీసుకోండి. నేను ఇక్కడ 4 గ్లాసుల నీళ్ళు తీసుకుంటున్నానండి. ఇలా నీళ్ళు పోసాక మూత పెట్టి నీళ్ళు అనేవి బాగా మరిగేదాకా ఉండాలి. ఇప్పుడు నీళ్ళు మరుగుతున్నప్పుడు మనం ముందుగా నానబెట్టుకున్న బియ్యాన్ని వేసుకోవాలండి. ఈ ప్రాసెస్ మొత్తం మీడియం టు లో ఫ్లేమ్లోనే పెట్టుకొని చేసుకోవాలండి. అప్పుడే మీకు కరెక్ట్గా కుదురుతుంది. ఇప్పుడు ఒకసారి కలుపుకొని అందులోకి 1 స్పూన్ గరం మసాలా పొడి, కొంచెం నిమ్మరసం వేసి కలుపుకోవాలండి. వద్దు అనుకుంటే 2 స్పూన్లు పెరుగైనా వేసుకొని కలుపుకోవచ్చు. ఇదంతా బాగా ఒకసారి కలబెట్టి మూత పెట్టుకోవాలండి. మూత పెట్టుకొని 10 నిమిషాలు మీడియం టు లో ఫ్లేమ్లో ఉడికించాలి. తర్వాత సిమ్లో పెట్టుకొని ఉడికించుకోవాలండి. అంతే అండి, మన వెజ్ బిర్యానీ రెడీ అయిపోయింది. ఇది చల్లారాక సర్వ్ చేసుకుంటే పొడి పొడిగా వస్తుందండి. మీరు కూడా ఈ రెసిపీని తప్పకుండా ట్రై చేయండి. ఎలా వచ్చిందో కమెంట్ చేయండి.